మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో వివిధ కేసులు స్వాధీనం చేసుకున్న 20,876 కేజీల గంజాయి, 24 కేజీల హషిష్ ఆయిల్ ను పరవాడలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో ధ్వంసం చేశారు. మొత్తం 490 కేసులకు సంబంధించిన మత్తు పదార్థాలను పోలీసు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగుని పూర్తిగా అరికట్టామని, గత 18 నెలల్లో 5 సార్లు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వాటి మీద కూడా ఇన్నోవేటివ్గా మా డిపార్ట్మెంట్ అంతా ఆలోచించి పనిచేసుకునే సందర్భం. ఒక పక్క డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాము, ఒక పక్క నుంచి శాటిలైట్ డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాము, సీసీటీవీ కెమెరాస్ ఉపయోగించుకుంటున్నాము, టెక్నాలజీని బేస్ చేసుకుంటున్నాము, అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకుంటున్నాము, అంతర్జాతీయ ముఠాలను పట్టుకుంటున్నాము, కింగ్ పిన్స్ని పట్టుకుంటున్నాము, ఆస్తులు జప్తు చేస్తున్నాము. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీపీఎస్ కేసులు ఎవడు దొరికినా కూడా టాలరేట్ చేసే పరిస్థితి ఉంది. ఆ విషయంలో జీరో టాలరెన్స్. ఆ విషయంలో ఎవరు ఎటువంటి ఒత్తిడికి గురి చేసినా కూడా ఒత్తిడికి గురి కావద్దు అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా మేము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వీటితో పాటు డీఅడిక్షన్ సెంటర్స్ 258 మందికి డ్రగ్స్ బానిసలకి ఈరోజు 6 డీఅడిక్షన్ కేంద్రాల ద్వారా కూడా ఈరోజు చికిత్సలు అందిస్తున్నాం. ఇంతకు ముందు డీఅడిక్షన్ సెంటర్స్ ప్రిజన్స్లో ఉండేది కాదు, సెంట్రల్ జైల్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి సెంట్రల్ జైల్లోని కూడా డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని అక్కడే డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా అక్కడే పెట్టి బయటికి వాళ్ళని తీసుకురాకుండా అక్కడే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా నడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఈరోజు క్రైమ్ రేట్ ఎక్కడ తగ్గించాలి, ఇంకా తగ్గించాలి. ఇందాకే చెప్పాను, మెయిన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఆ సోర్సెస్ని కనుక కట్ చేస్తే, క్రైమ్ ఎక్కడ జరుగుతుందని సోర్సెస్ని కనుక కట్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. ఈరోజు మేము పనిచేస్తున్న పరిస్థితులు కానీ, ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ గంజా నిర్మూలించడంలోని, డ్రగ్స్ నిర్మూలించడంలోని, ఇదేదో డ్రగ్స్ని నిర్మూలించాం